జిల్లాధ్యక్షులు అన్న డాక్టర్ నల్గంటి సరతన గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఉన్నత ఆరోగ్య ప్రదాత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి, ఎల్లన్న గారికి, తిరుపతన్న గారికి, గూడిపేట అన్న గారికి, సోమశేఖర్ అన్న గారికి, అంజన్న గారికి, సుప్రత గారికి, ఇక్కడ వచ్చేసినట్టు అన్ని విద్యా సంఘాల నాయకులకు ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశంలో ఆరోగ్యంగా ఎమర్జెన్సీ వచ్చినా, ఆర్థికంగా ఎమర్జెన్సీ వచ్చినా, సామాజికంగా ఎమర్జెన్సీ వచ్చినా అన్ని యూనివర్సిటీల వైపే చూస్తారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ, వక్తలు కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ దీని మీద అధ్యయనం చేసి ఏదైనా సందేశం ఇస్తారో, ఏదైనా సమాధానం చెప్తారో అని చూస్తారు. మరి 30 ఏళ్ళుగా నలుగుతున్నటువంటి ఈ సామాజిక సమస్యకు, ఈ సామాజికంగా పంపకాల భాగంలో అసమానతలు ఉన్నటువంటి సమస్యకు నేడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చూపుతుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు, ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం కోసమే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పుట్టవచ్చు కాక, కానీ ఎంఎస్ఎఫ్ ఒకవైపు వర్గీకరణ ఉద్యమం చేస్తూనే సమాజంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యల మీద కూడా మందకృష్ణ మాదిగన్న స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా రాజస్థాన్లో ఎక్కడో ఇంద్రమేఘవల్ అనేటువంటి విద్యార్థిని నీళ్లు తాగిన పాపానికి చంపితే, ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశం కూడా మొత్తం విద్యా సంస్థల పిలుపునిచ్చి ఆ రోజు ఆ విద్యార్థికి బాధ్యతగా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఓసీలతో పాటు సమానంగా మార్కులు ఉన్నాయి, వీళ్ళకు కానిస్టేబుల్లో అన్యాయం జరుగుతుందని మాట్లాడితే కూడా ఆ రోజు మందకృష్ణ మాదిగన్న ఇల్లు తరపు జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ కానిస్టేబుల్ విద్యార్థులకు అందరూ కూడా అండగా నిలిచి ఈరోజు చాలామంది ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్ కావడానికి కారణం కూడా ఆ రోజు మందకృష్ణ మాదిగన్న తీసుకోవడం పోరాటం కారణమైంది. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకుండా కేవలం ఉన్నత డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవాలి, ప్రైవేట్ రంగంలో అసలు రిజర్వేషన్లు ఉండని చెప్తే ప్రైవేట్ యూనివర్సిటీలను వ్యతిరేకిస్తూ కూడా ఆ రోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది. ఒకవైపు వర్గీకరణ కొరకు పోరాడుతూనే దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సామాజిక సమస్యల మీద, ఎన్నో అసమానతల మీద కూడా మందకృష్ణ మాదిగన్న గొంతెత్తిన విషయం మీకు అందరికీ తెలిసిన ఉంది. మరి ఈ 30 ఏళ్ళ ఉద్యమానికి మీరందరూ మీ పార్టీలుగా, మీ పార్టీ అనుబంధ సంఘాలు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా మీరందరూ కూడా చేదోడు బాదోడుగా ఉంటేనే ఈ ఉద్యమం చివరి దాకా వచ్చింది. ఈ చివరి దాకా వచ్చినటువంటి ఉద్యమాన్ని అన్న పదే చాలా సమావేశాలు చెప్తా ఉన్నారు. 30 ఏళ్ళుగా ఈ బాధ్యతను నేను మోసిన కనీసం 30 రోజులు మీరు మోయలేరని మాట్లాడుతూ ఉన్నారు. కనీసం 30 రోజులు సమయం, ఇప్పుడు కనీసం 20 రోజులు మాత్రమే ఉన్నది. ఇప్పుడు మాట్లాడినటువంటి అందరూ భక్తులు కూడా, అందరూ విద్యార్థి సంఘాల నాయకులు కూడా కనీసం మీ కార్యాచరణ జిల్లా లెవెల్లో కానీ, మండల లెవెల్లో కానీ మీ విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చి ఈ న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని, ధర్మం కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని మందకృష్ణ మాదిగన్న కనీసం మీకు 15 రోజులు, 20 రోజుల సమయం అని కోరుతున్నాడు. కాబట్టి మీ యొక్క విద్యార్థి సంఘాల కార్యాచరణ కూడా ఈ యొక్క 1,00,000 డప్పులు 1000 గుంతల మీద సక్సెస్ చేయడంలో భాగంగానే ఈ కార్యాచరణ ఉంటుందని మీ సందర్భంగా తెలియజేస్తూ, మరి 30 సంవత్సరాలుగా ఒక సామెత ఉంటుంది, ఉడకబెట్టిన దాకా ఉన్నారు, ఉమ్మగిల్లే దాకా ఉండాలి. కానీ మీరు ఉడకబెట్టిన దాకా, అన్నమే దాకా ఈ ఉద్యమంలో భాగస్వాములు లేరు. ఉమ్మగిల్లే దాకా ఈ యొక్క పోరాటాన్ని గట్టెక్కించేదాకా మీరందరూ విద్యా సంఘాలుగా చేదోడు వాదోడుగా ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం సక్సెస్. కాబట్టి ఒకటే మళ్ళీ పదే మళ్ళీ చెప్తున్నాడు, ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు దాదాపు 40-50 విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అన్నలారా, మీ యొక్క ఈ 15-20 రోజులటువంటి కార్యాచరణ కేవలం 1,00,000 డప్పుల 1000 గుంతల మీద మీరు నిత్యం ఎన్నో సమస్యల మీద, స్కాలర్షిప్ల మీద, విద్యార్థి సమస్యల మీద నిత్యం ఫైట్ చేస్తుంటారు. మీరు చదువుపై పోరాడుతుంటారు, విద్యార్థి రంగ సమస్యల మీద పోరాడుతుంటారు. కానీ మరి ఎన్నో సమస్యలకు ఎన్నో దానికి మేము అంతా కూడా మీకు అందరికి ఆధారంగా ఉన్నాం, మీ అందరికి కూడా మీతో పాటు కలిసి పోరాడినాం. ఈ యొక్క సమస్య కూడా మీరందరూ మా తోట ఉంటారని కలిసి పోరాడుతారని తెలుస్తూ నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై మందకృష్ణ మాదిగ.